ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం ఇశ్రాయేలు దేశంలోని లెబనాన్ సిరియా సరిహద్దులో ఉన్న సిజేరియా ఫిలిప్పీ లేదా బనియాస్ అనే ప్రదేశానికి వచ్చాం. ఈ ప్రాంతం బైబిల్ మరియు చరిత్ర పరంగా చాలా ముఖ్యమైనది. ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను. ఈ ప్రదేశం ఎక్కడ ఉందంటే సిజేరియా ఫిలిప్పీ ప్రస్తుత ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో ఉంది. హెర్మోను మంచు పర్వతాలు ఇక్కడి నుంచే మొదలవుతాయి. ఈ ప్రాంతం లెబనాన్ సిరియా సరిహద్దుకు దగ్గరగా ఉంది. ఇజ్రాయెల్ దేశంలో ప్రవహించే యోర్దాన్ నది ఇక్కడి నుంచే మొదలవుతుంది. 2025 నవంబర్ నెల చివరి వారంలో 10 రోజుల యెరూషలేము పరిశుద్ధ యాత్ర ఉంటుంది. నవంబర్లో హోలీ ల్యాండ్ టూర్కి రావాలనుకున్న వారు మీకు పాస్పోర్ట్ ఉంటే క్రింద ఇచ్చిన నెంబర్లకు వెంటనే ఫోన్ చేసి మీ టికెట్ రిజర్వ్ చేసుకోండి. 2 నెలల ముందుగానే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయాలి. వీసాకు కూడా అప్లై చేయాలి. ఇప్పుడు మీరు టికెట్స్ బుక్ చేసుకుంటేనే నవంబర్ నెలలో మీరు రాగలుగుతారు. ప్రస్తుతం ఈ ప్రదేశాన్ని బనియాస్ అని పిలుస్తారు. ఇవ్వండి, ఇవన్నీ అంజూర చెట్లు. ఇది అంజూరా, బ్యాక్ సైడ్ కనిపి అంజూరా, ఇది కూడా. కానీ గతంలో దీన్ని పనియాస్ అని పిలిచేవారు. పాన్ అనే గ్రీకు దేవుడిని ఇక్కడ నివసిస్తున్న అప్పటి ప్రజలు ఆరాధించేవారు. అందుకే గతంలో ఈ ప్రాంతాన్ని పనియాస్ అని పిలిచేవారు. తర్వాత అరబ్బులు పి అనే అక్షరాన్ని ఉచ్చరించలేక బనియాస్ అని పిలవడం మొదలుపెట్టారు. హేరోద్ ద గ్రేట్ కాలంలో, అంటే హేరోదు మహారాజు యేసుక్రీస్తు ప్రభువారిని శిశువుగా ఉన్నప్పుడు చంపాలని ప్రయత్నించిన హేరోదు ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేసి రోమ్ చక్రవర్తి సీజర్ అగస్టస్ గౌరవార్థం ఇక్కడ ఒక మందిరం నిర్మించాడు. ఆనాటి ఇక్కడి స్థానిక ప్రజలు ఆ మందిరం వద్దకు వచ్చి రోమ్ చక్రవర్తి సీజర్ అగస్టస్ ను ఇక్కడ పూజించేవారు. హేరోద్ ద గ్రేట్ మరణించాక అతని కుమారుడు హేరోదు ఫిలిప్పు ఈ పట్టణాన్ని మరింత విస్తరించి ఈ ప్రదేశానికి తన పేరును కూడా కలిపి సిజేరియా ఫిలిప్పీ అని పెట్టాడు. అంటే రోమ్ చక్రవర్తి పేరు సిజేరియా ప్లస్ ఫిలిప్పీ అని రెండూ కలిపి సిజేరియా ఫిలిప్పీ అని ఈ ప్రాంతానికి పేరు పెట్టాడు. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని సిజేరియా ఫిలిప్పీ అని పిలుస్తూ ఉన్నారు. నవంబర్ నెలలో హోలీ ల్యాండ్ టూర్కి వచ్చేవారికి ఈ ప్రదేశాన్ని కూడా చూపించబోతూ ఉన్నాం. ఇక ఈ ప్రదేశం గురించి బైబిల్ ప్రాముఖ్యత ఏమిటంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుండి 20 వరకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఇక్కడికి వచ్చి తన శిష్యులను ఒక ఆశ్చర్యకరమైన ప్రశ్న ఇక్కడ అడిగారు. మనిషి కుమారుని ఎవరని చెప్పుకుంటున్నారు అని తన శిష్యులను ప్రభువారు అడిగారు.